తప్పుడు మాటలంటే నీ నోరు మూయించే మేమందారున్నాము. యేసు జోలికొస్తే మేమే ఊరుకోము, బైబిల్ జోలికొస్తే మేమే ఊరుకోము. ఎదుటి వారికున్న విశ్వాసము విమర్శించే హక్కు లేదు, ఎదుటి వారు నమ్మే ఏ గ్రంథము విమర్శించే హక్కు లేదు. చట్టాన్ని ఎదిరించి బైబిల్ని తప్పంటే శిక్షే ఖాయం. సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిలే దైవ గ్రంథం. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. రోషమున్న దేవుని కోసం ఎలియాని దించలేదా? సూర్య చంద్రులను ఆపి ఆనాడే యెహోషువ యుద్ధం చేయలేదా? షద్రక్ మేషక్ అబేద్నెగో రాజుకైన వారు మొక్కలేదు. దానియేలునే బంధించిన సింహాలలోనే మూయించెను. దేవుణ్ణే కాదంటే రాజైన మేం రొక్కము. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. సంసోనే ఆ దేవుని కోసం స్తంభాలే కూల్చి చంపలేదా? ఇశ్రాయేలీయుల రక్షణ కోసం ఫరోకే బుద్ధి చెప్పలేదా? పౌలును శీలను బంధించిన వాక్యాన్ని ఆనాడే అందించెను. యోహాన్ని పేతుర్ని బెదిరించి వాక్యాన్ని ప్రకటించెను. దేవుణ్ణి గెలిపించి సాతాన్నే ఓడిస్తాము. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరే మూయిస్తాం.